యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నిటికీ లేకపోతే సమస్యలన్నిటికీ ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి స్త్రీ కూడా తన భర్త తనకే సొంతం అనుకుంటుంది. అసలు తన మీద చూపించే ప్రేమని భర్త ఇంకొకరికి షేర్ చేయకూడదు అనుకుంటుంది. తనకే మొత్తం భర్త చూపించే ప్రేమంతా తన వరకే ఉండాలి, భర్త ఇచ్చే సుఖంతా తనకే ఉండాలని అనుకుంటుంది. ఎప్పుడైతే భర్త ఇంకో స్త్రీతో కొద్దిగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనుకల్లా స్త్రీ భరించలేకపోతుంది. అయితే గత్యంతరం లేక పడుంటుంది కానీ పైగా ఏమాత్రం మనసు పెట్టలేదు. ఇప్పుడు ఆమెకు అదే జరిగింది. ఎప్పుడైతే కళ్ళారా చూసేగల మనసు విరిగిపోయింది. కానీ ఈవిడ మాత్రం మనసు తిప్పుకోలేకపోతుంది. నన్ను ఇంత మోసం చేశాడే, నీ ఎంతో ప్రేమగా చూస్తాను, ఎంతో ప్రేమగా ఉంటాను, ఆయనతో ఎంతో అభిమానంగా ఉంటాను, ఎంతో అభిమానంగా ఉన్నా సరే నన్ను మోసం చేశాడే అని చెప్పి ఆడ మనోవేదన పడుతుంది అన్నమాట. కానీ ఒకటి మర్చిపోవాలి, దాన్ని తప్పదు. ఆయన మారి తన ప్రేమను పెంచితే ఇంకా ఆయన అలా చేయకుండా ఉంటాడు. ఎప్పుడో తప్పులు జరగవచ్చు, ఆ తప్పులు చేస్తే లేదా ఇప్పుడు జరిగేది ఆయన బాగానే ఉంటాడు, ఈవిడ తన జీవితాన్ని నరకం చేసుకుంటుంది, ఈవిడ జీవితాన్ని కోల్పోతుంది, జీవితం సుఖం లేకుండా పోతుంది. ఇంకా అన్నిటి ఎంతో ముందు పోయి జీవితం ఎంతో ఉంది, ఆ జీవితం అంతా కోల్పోతుంది. కనుక ఫర్గెట్ అండ్ ఫర్గెట్, క్షమించేయడం మర్చిపోవడం అది చాలా అవసరం. ఆయన క్షమించేయాలి, తను మర్చిపోవాలి. మరి పీడకలుగా మర్చిపోయి తను ఉన్నట్టయితే తన బతుకు మళ్ళీ హాయిగా ఉంటుంది. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.